హాయ్ హలో నమస్తే. ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మీకు చెప్పబోతున్నాం. ఈ మధ్య కాలంలో ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి అంశాల్లో ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో ఒక 2-3 రోజులుగా ట్రోలింగ్ గురవుతున్న అంశం హెచ్కే మేకప్ క్లినిక్. ఈ క్లినిక్ గురించి ఎంతగా వైరల్ అవుతుందో మీ అందరికీ తెలిసింది. హెచ్కే మేకప్ క్లినిక్, అసలు ఈ క్లినిక్లో ఏం జరుగుతుంది? ఈ క్లినిక్స్ పెట్టిన తర్వాత దానికి జనం ఎప్పటి మూపడిగా వెళ్ళిపోతున్నారే తప్పితే ఆ క్లినిక్లో ఉన్నవి ఏంటి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వీటి మీద వెళ్ళే క్లయింట్స్కి ఎంతవరకు అవగాహన ఉంది అన్న దాని మీద మాట్లాడదాం. అసలు ఒక క్లినిక్కి వెళ్తున్నప్పుడు మన నీడ్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అందం, ఆరోగ్యం ఇవి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటేనే అందం ఉంటుంది. మొదట దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మేకప్లు వేసేసుకుంటే అందంగా ఉంటాము అనుకుంటే చాలా పొరపాటు. అంటే మేకప్ వేసుకోవడం తప్పు కాదు, అవసరానికి వేసుకోండి, తీసుకోండి, పర్వాలేదు. ఈ మధ్యకాలంలో బాగా నడుస్తున్నది ఏంటంటే పర్మనెంట్ మేకప్స్. ఈ పర్మనెంట్ మేకప్స్ ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ ఇచ్చేటువంటి క్లినిక్స్లో ఒక క్లినిక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నమాట. అయితే ఈ క్లినిక్లకి మీరు ఏవైతే వెళ్ళేటప్పుడు ఆ క్లినిక్ గురించి పూర్వాపరాలు తెలుసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు వేలల్లో లక్షల్లో పోసి ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, బట్ దాని ఫలితం ఎలా ఉంటుంది? ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా మీ పరిస్థితి ఏముంటుంది? ముందు దాని గురించి ఆలోచించుకోవాలి. ప్రమోషన్స్ మీద ఆధారపడి ప్రమోషన్స్ని చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోయి ఆ తర్వాత బాధపడి ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ఆ తర్వాత బాధపడితే ఉపయోగం ఉంటుంది? ఫస్ట్ మనకేం కావాలి అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించిన తర్వాత ఇది మనకి అవసరమా కాదా? ఒక ట్రీట్మెంట్కి వెళ్తున్నటువంటి క్లినిక్ ఎలాంటి స్టాండర్డ్స్ని పాటిస్తుంది, అది ఇంపార్టెంట్. ఒక రీల్ చూసేసి సెలబ్రిటీలు అందరూ చేస్తున్నారు కదా, ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, మనం కూడా అంత అందంగా అయిపోదామని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మనం వెళ్తున్న క్లినిక్ కొన్ని స్టాండర్డ్స్ ఏంటి అనేది తెలుసుకునేటటువంటి బాధ్యత మనదే. ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకోవాలి. అసలు మీ సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలి. ఒక డైట్ విషయంలో కానివ్వండి, గ్లామర్ విషయంలో కానివ్వండి, ముందు మనం ఏం చేస్తున్నాం, మనము ఎలాంటి టిప్స్ పాటించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలని మనం రోజు అలవాటు చేసుకుని మనం హెల్తీ ఉండడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందం అనేది భగవంతుడు ఇచ్చింది. మనం గ్లోయీగా కనిపించాలి, తెల్లగా కనిపించాలి, అందరిలోనూ మనం అట్రాక్టివ్గా కనిపించాలి అంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ బాగుండాలి. దానికంటే ముందు మన హెల్త్ కండిషన్ ఏంటి అనే దాని మీద మనకు ఒక అవగాహన రావాలి. మన హెల్త్ కండిషన్ మీద, మనకు ఉన్నటువంటి ఇష్యూస్ మీద మనకు ఒక అవగాహన వచ్చినప్పుడు ఫస్ట్ దాని మూలాల నుంచి ట్రీట్మెంట్ చేయించుకుంటూ రావాలి. అయితే ఆ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన ప్లేస్ ఏది అనే ఎంపిక ఇంపార్టెంట్. మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీకున్న సమస్య ఏంటి, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మనం ఎవరిని సంప్రదించాలి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. పర్మనెంట్ మేకప్ వేసుకుంటే అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాను, నేను కూడా ఒక గొప్ప సెలబ్రిటీని అయిపోతానంటే అది పిచ్చితనం అవుతుంది. డెఫినెట్గా ఫస్ట్ మీకు ఏం ప్రాబ్లం ఉంది అనేది చూసుకోండి. అది మీకు అందంగా కనిపించాలనుకుంటున్నారనుకోండి, మీ స్కిన్లో ప్రాబ్లం ఉందా, ఒక కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి. సరే, కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఏం చేయాలి? అసలు మనం ఎక్కడ తిరుగుతున్నాం, రోజు ట్యాన్ ఉంటుందా, బయట తిరుగుతున్నామా, బయట తిరిగితే ఎండకి ఎంత ఫోకస్ అవుతున్నాము, పొల్యూషన్ ఎఫెక్ట్ మన మీద ఎంత ఉంది, హెయిర్ మీద ఎంత ఉంది, ఫేస్ మీద ఎంత ఉంది, మన స్కిన్ మీద ఎఫెక్ట్ ఎలా పడుతుంది, ఫస్ట్ ఈ అవగాహన మనకి రావాలి కదా. అది రాకుండా ఏవేవో ప్రమోషన్స్ చూసేసి ఆ ప్రమోషన్ చూసి పరిగెట్టుకుంటూ మీరు అక్కడికి వెళ్ళిపోయి ఆ తర్వాత నా టైం వేస్ట్ అయింది, డబ్బు వేస్ట్ అయింది అని చెప్పేసి నెత్తి నూరు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకొకటి, మీరు వెళ్తున్న ఆ క్లినిక్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎన్నేళ్ల నుంచి వాళ్ళు ఆ పనిలో నైపుణ్యాన్ని సాధించి ఉన్నారు, వాళ్ళకున్న కెరియర్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉంది, ఇలాంటి క్లినిక్స్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే ఒక పర్మనెంట్ మేకప్ పర్మనెంట్గా వాళ్ళు పెడుతున్నారు అంటే, చేస్తున్నారు అంటే అందరి స్కిన్స్ ఒకలా ఉండవు, అందరి హెల్త్ కండిషను ఒకలా ఉండదు. కానీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళకల్లా ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు అంటే దాన్ని మనం అక్కడే అర్థం చేసుకోవాలి. అయితే ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందా లేదా అనేది అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. అది కూడా చూసుకోవట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత ఒక్కసారితో పర్మనెంట్ మేకప్ అంటే లైఫ్ టైం ఉంటుందా? మళ్ళీ దానికి సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్స్ తీసుకుంటూనే ఉండాలి, మళ్ళీ దానికి తగ్గట్టుగా ప్రోడక్ట్స్ వాడుతూనే ఉండాలి, కాస్మెటిక్స్కి ఖర్చు పెడుతూనే ఉండాలి. ఓవరాల్గా దీని బర్డెన్ ఎంత అవుతుంది? తలకి మించిన భారం అవుతుంది సామాన్యులకైతే. అంత డబ్బు పెట్టి, అంత ఖర్చు పెట్టి చివరికి మనల్ని మనం కోల్పోయే పరిస్థితి వస్తే ఏం చేయగలం? మొహానికి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? మొహం అనే కాదు, మన శరీరంలో ఏ అవయవం మీద ఎఫెక్ట్ పడినా దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది.
ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా మనం అంచనా వేయలేం. అలాంటప్పుడు మనం ఒక మేకప్కి వెళ్ళిపోతున్నాం, పర్మనెంట్ మేకప్కి వెళ్ళిపోతున్నాం అంటే మనకి ఎంత అవేర్నెస్ ఉండాలి, అసలు అది మనకి నీడా కాదా. వేసుకోండి, ప్రోడక్ట్స్ ఉన్నాయి బయట, మేకప్ వేసుకోండి, సాయంత్రం తీసేయండి. పర్మనెంట్ ఐబ్రోస్ అంటున్నారు, చక్కగా పెన్సిల్తో చేసుకోండి, డార్క్గా లిప్స్టిక్లు దొరుకుతున్నాయి మార్కెట్లో. తర్వాత తోడు చేసుకుంటాం, అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు మేకప్ వేసుకుంటాం, ఏమవుతుంది? ఇప్పుడు పర్మనెంట్ మేకప్ వేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? రేపు లాంగ్ టర్మ్లో మీ స్కిన్కి ఎఫెక్ట్ పడితే ఏం చేస్తారు? అప్పుడు మొహం చూపించలేము మనం ప్రపంచానికి, ఆ పరిణామాన్ని ఫేస్ చేయలేం. తెలిసి డబ్బులు ఇచ్చి సమస్యల్ని కొని తెచ్చుకోవడం అవసరమా? సో ఇక్కడ తప్ప ఎవరిది ఉంటుంది? మంది ఉంటుంది. మనం ఒక చోటుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తున్నటువంటి ఒక క్లినిక్ అయితే కానివ్వండి, లేకపోతే ఇంకొక ఏ సంస్థ అయినా కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ ఉన్న స్టాండర్డ్స్ ఏంటి, అది ఎంతవరకు మనం బేర్ చేయొచ్చు, ధైర్యంగా మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా లేదా అనేది ఆలోచించాలి. మరి ఎక్స్పర్ట్ అయిన డాక్టర్స్ ఇంతమంది ఉన్నారు, టాప్ 10 డాక్టర్స్ని సర్చ్ చేయండి. మీకు ఆ సమస్య ఉన్నప్పుడు వెళ్ళండి, డాక్టర్స్ చక్కగా సలహాలు ఇస్తారు. వాళ్ళు మన స్కిన్కి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేయాలో చెప్పించుకుంటారు. వాళ్ళ సలహా తీసుకోండి. అసలు వాళ్ళు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారో లేదో మీకు తెలుస్తుంది. ఒకవేళ మన స్కిన్కి ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా చూపించగలుగుతారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏమీ లేకుండా వెళ్ళిపోయి పర్మనెంట్ మేకప్ అంటూ వేయించుకుని ఇన్ని సెషన్స్ తీసుకుని ఆ తర్వాత అసలు వాళ్ళు ఫేకా కాదా రియలా ఏమీ తెలియకుండా వెళ్ళిపోతున్నారు. మీ వీక్ పాయింట్ని వాళ్ళు గెయిన్ చేసుకుంటున్నారు. ఒక రీల్స్ పెడితే, ప్రమోషన్స్ చేస్తే, సెలబ్రిటీలు ప్రమోషన్ చేస్తే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు. అదే వాళ్ళు బిజినెస్లో టాప్ లెవెల్కి వెళ్ళేలా చేస్తున్నారు. అతి షార్ట్ టైంలో వాళ్ళు బ్రాంచుల మీద బ్రాంచులు పెట్టగలుగుతున్నారు. పెద్ద ఎత్తున సెలబ్రిటీలకి లక్షలు పే చేస్తున్నారు. అది మీ కష్టం. మీ కష్టాన్ని వాళ్ళు అంత వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అంటే ఇక్కడ తప్పు వాళ్ళదా మీద? వెళుతున్నటువంటి మీదే. మీకు అవగాహన చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫేక్ అని చెప్పి మనం ఎంత నెత్తి నోరు కొట్టుకునే ఉపయోగం లేదుగా. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాళ్ళు చక్కగా బాగుపడ్డారు, బ్రాంచులు చేస్తూనే ఉంటారు. బట్ మనం ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఏదైనా ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అది అందమైన ఆరోగ్యమైన దేని గురించైనా మనం వెళ్ళే ప్రదేశం చాలా ఇంపార్టెంట్. వెళ్ళే క్లినిక్కి సంబంధించినటువంటి దానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, అక్కడ ఉన్న డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తెలుసుకుని వెళ్ళాలి. ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ క్లినిక్స్ అన్నీ జనానికి అందం మీద పిచ్చి పెరిగింది చెప్పాలంటే. అది తప్పుగా అనిపించవచ్చు, కానీ అందానికి మనం చేయాల్సిన మనం వ్యాయామం చెయ్యం, యోగాల జోలికి అసలు వెళ్ళం. ఇవి మనకి నచ్చవు. సరైన ఫుడ్కి సమయం కేటాయించం. అక్కడికి వచ్చేసరికి మనకి సమయం ఉండదు. ఒక ఫోన్కి సమయం చాలా ఇస్తాం, కానీ సరైన ఫుడ్ తినడానికి మనకి సమయం దొరకదు, యోగా చేయడానికి సమయం దొరకదు. అసలు గ్లో రావాలంటే మీరు యోగా చేయండి, డైలీ ఏమీ చేయక్కర్లేదు. ఒక డేలో 1 గంటని మీ ఆరోగ్యం కోసం కేటాయించండి. 1 నెల తర్వాత రిజల్ట్ చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వాలన్నా, అందంగా కనిపించాలన్నా ఈ 2 ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మన మీద, మన బాడీ మీద మనకి అవగాహన ఉండాలి. మన జీవన శైలిలో మనం ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి అనేది మనకి పూర్తి స్పృహ కావాలి. ఈవెన్ మనం లావైపోతున్నాం అని చెప్పేసి డైటీషియన్ క్లినిక్లకి వెళ్తున్నాం. దాని బదులు అసలు మనం ఏం తింటున్నాం, మనం ఎప్పుడు నిద్రపోతున్నాం, ఎప్పుడు లెగుస్తున్నాం, రోజు తినే ఫుడ్లో ఏమేమి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తింటున్నాం, ఫస్ట్ దీన్ని తెలుసుకోండి. లేదు మీకు అవగాహన లేదు, మంచి డైటీషియన్ దగ్గరికి వెళ్ళండి. అసలు సర్టిఫైడ్ కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఇన్ని బాధలు పడడం ఎందుకు, లక్షలు వాళ్ళకి సమర్పించుకోవడం ఎందుకు, ఆ తర్వాత నేను నష్టపోయానని చెప్పేసి బాధపడడం ఎందుకు? సో ప్రతి ఒక్కరూ కూడా అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే మొదటి స్టెప్ సరైన నిర్ణయము మనమే తీసుకోవాలి. అప్పుడే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి వ్యాపారాలకి చెక్ పెట్టగలుగుతాం. మనకి ఎలాంటి అవగాహన లేకుండా ప్రకటనలు చూసి, యాడ్స్ చూసో, లేదా ప్రమోషన్స్ చూసో, వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు అందంగా కనిపిస్తున్నారు కాబట్టి ఆహా ఓహో అనుకుంటూ వెళ్ళిపోతే ఆ నష్టం మీకే. సో కొన్ని క్లినిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి వాటికి వెళ్ళే ముందు పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా అనేది డెసిషన్ తీసుకోండి. హెల్తీగా ఉండండి.